బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వాసల్హుమానిల్ ఖరియాతిల్లతి కానత్ హాజిరతల్ బహర్ ఇద్ యాదునా బిసబ్తిజతాతిహిం హీతానుహుం యౌమ సబ్తిహిం శుర్రా వ యౌమ లా యస్బితున లా తాతిహిం కదాలిక నబ్లుహుం బిమా కాను యఫ్తఖూన్. ఓ ప్రవక్త, సముద్ర తీరాన నివసించిన ఆ నగర ప్రజల గురించి ఇశ్రాయేల్ వంశీయులను అడుగు. వారు శనివారపు షరియత్ శాసనాన్ని ఉల్లంఘిస్తూ ఉండేవారు. అదేమిటో కానీ ఆ శనివారం నాడే చేపలు నీటిపైకి వచ్చి ఎగిరేవి. శనివారం కాని దినాలలో మాత్రమే అలా పైకి వచ్చేవి కావు. అసలు వారి అవిధేయత వైఖరి వలన మేము వారిని పరీక్షకు గురి చేశాం. వైజ్ కాలతుమతుమినం లిమతైతున ఖౌమానిల్లాహు ములికుహుం ఔ ముఅద్దిబుహుం అదాబన్ షదీదా ఖాలు మాదిరతన్ ఇలా రబ్బికుం లఅల్లహుం యత్తఖూన్. ఆ బస్తీవాసులలోని ఒక వర్గం వారు మంచిని ప్రబోధించే వారితో అల్లా సర్వనాశనం చేయబోతున్న వారిని లేదా కఠినంగా శిక్షబోతున్న వారిని బోధపరిచి ప్రయోజనం ఏమిటి అని చెప్పగా, మీ ప్రభువు సమక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తించామని కనీసం సంజాయిషి ఇచ్చుకోగలగాలి కదా. బహుశా బోధపరచడం వల్ల వారు భయపడినా భయపడవచ్చు అని సమాధానమిచ్చారు. ఫలమా నసు మా దుకిరు బిఅంజైనా అల్లదీన యన్హౌనా అనిత్ త్వయి వఅఖదనా అల్లదీన ظلموا బిఅజాబ్ బయీసిం బిమా కాను యఫ్సుఖూన్. కానీ వారు తమకు చేస్తున్న ఉపదేశాన్ని బొత్తిగా విస్మరించినప్పుడు ఆ చెడు పనుల నుండి ఆపుతున్న వారిని మాత్రం మేము రక్షించి అక్రమాలకు పాల్పడే వారందరినీ కఠినంగా శిక్షించాము, ఎందుకంటే వారు ఆజ్ఞోల్లంఘనకు పాల్పడ్డారు. ఫలమా తవమ్మానుహు అన్హు కుల్నా లహుం కూనూ కిరదతన్ ఖాసిఈన్. ఆ తర్వాత కూడా ఏ విషయం నుండి వారిని వారించినా దాన్ని ఉల్లంఘించడం వారికి ఆనవాయితీ అయిపోయింది. తత్ఫలింగా అసహ్యకరమైన కూతులుగా మారిపోండి అన్నాం. వఇద్ రబ్బుక లయబ్అసన్న అలైహిం ఇలా యౌమిల్ ఖియామతి మన్ యసూముహుం సూఅల్ అదాబి ఇన్న రబ్బక లసరీఉల్ ఇకాబి వ ఇన్నహు లగఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, అప్పుడు నీ ప్రభు వారి యూదులపై ప్రళయ దినం వరకు అవమానకరమైన శిక్షను విధించే వారిని పంపిస్తుంటానని ప్రకటించిన సంగతి కూడా జ్ఞాపకం తీర్చుకోగలిగినదే. నిశ్చయంగా నీ ప్రభు శిక్షణంలో శీఘ్రగామి, దాంతోపాటు ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. వఖత్తనాహుం ఫిల్ అర్ది వమా మిన్హుం సాలిహూన వమిన్హుం దూన దాలిక వబలవ్నాహుం బిల్ హసనాతి వస్సయ్యిఆతి లఅల్లహుం యర్జిఊన్. మేము వారిని భూమండలంలో వేర్వేరు వర్గాలకు విభజించి చెల్లాచెదురుగా చేసి ఉంచాము. వారిలో కొందరు మంచివారైతే మరికొందరు మంచితనానికి దూరమైన వారు ఉన్నారు. బహుశా వారు సన్మార్గానికి మరలి వస్తారని మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షించాము. ఫఖలఫ మిన్ బఅదిహిం ఖల్ఫున్ వరిసుల్ కితాబ యఅఖుజూన అరద హాజా అద్నా వయఖూలూన సయగ్ఫరు లనా వఇన్ యఅతిహిం అరదుం మిస్లుహు యఅఖుజూహు అలం యు'ఖద్ అలైహిం మీసాఖుల్ కితాబి అల్లా యఖూలు అలల్లాహి ఇల్లల్ హఖ్ఖ వదరసు మా ఫీహి వద్దారుల్ ఆఖిరతు ఖైరుల్ లిల్లజీన యత్తఖూన్ అఫలా తఅఖిలూన్. మరి వారి తర్వాత అసమర్థులు వారి స్థానాన్ని ఆక్రమించారు. వారు గ్రంథానికి వారసులయ్యారు. వారు ధర్మాన్ని విస్మరించి తుచ్చమైన ప్రాపంచిక సంపదను తీసుకుంటున్నారు. అదేమంటే మేము తప్పక క్షమించబడతామంటారు. అలాంటి సొమ్మె మళ్ళీ మరొకరి ద్వారా లభించిన నిస్సంకోచంగా తీసేసుకుంటారు. ఏమిటి, అల్లా విషయంలో సత్యం తప్ప మరొక మాట అనరాదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? గ్రంథంలో దానిని వారు చదివారు కూడా. దైవబదికల వారికి పరలోక నిలయమే మేలైనది. ఓ యూద విద్వాంసులారా, ఈ మాత్రం విషయం మీకు అర్థం కావటం లేదా? వల్లదీన యమస్సికూన బిల్ కితాబి వఅఖాముస్ సలాహ ఇన్నా లా నుదిఉ అజ్రల్ ముస్లిహీన్. ఎవరైతే గ్రంథానికి కట్టుబడి ఉంటూ నమాజులను స్థాపిస్తారో అలాంటి సంస్కరణ ప్రియుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము. وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما آتيناكم بقوة واذكروا ما فيه لعلكم تتقون. జ్ఞాపకం చేసుకోండి, మేము
తూరు పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై వేలాడదీసినప్పుడు అది తమవి పడుతుందని వారు భావించారు. ఆ సమయంలో మేము వారితో అన్నాం, మేము మీకు ఇచ్చిన దాని గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, ఎందులో ఉన్న ఆజ్ఞానం జ్ఞాపకం ఉంచుకోండి, తద్వారా మీరు దైవభీతి పరువులు కావచ్చు. వాయిదా కథ రబ్బుక మిన్ బనీ ఆదమ మిన్ దుహూరిహిమ్ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَىٰ شَهِدْنَا أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ. నీ ప్రభు ఆదం సంతతి వారి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారి మాటకు సాక్షులుగా పెట్టి, నేను మీ ప్రభువుని కానా అని అడిగినప్పుడు, ఎందుకు కావు, నీవే మా ప్రభువి, దీనికి మేమంతా సాక్షులుగా ఉన్నామన్నారు. ఏమో దీని గురించి మాకేమీ తెలియదు అని ప్రళయ దినాన్న మీరు అనకూడదని మేము ఇలా చేశాము. أو تقولوا إنما أشرك آباؤنا من قبل وكنا ذرية من بعدهم أفتهلكنا بما فعل المبطلون. లేక ఈ విధంగా అనకూడదని, ప్రభు షిర్క్ చేసిన వారు మా తాత ముత్తాతలు, మేము వారి సంతతుల వారి తర్వాత పుట్టినవారు. ఆ దుర్మార్గులు చేసిన తప్పులకు గాను నువ్వు మమ్మల్ని వినాశానికి గురి చేస్తావా? ఒకదాలిగా నువ్వు దేవులాహం. ఏ విధంగానైనా వారు దారికి వస్తారేమోనని మేము మా సూచనను విడమరి చెబుతున్నాము. وَأَتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ وَكَانَ مِنَ الْغَاوِينَ. ఓ ప్రవక్త, మేము మాయాతులను ప్రసాదించిన వ్యక్తి వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. తర్వాత వాడు వాటి నుండి నిర్చక్గా తిరిగిపోయాడు. అప్పుడు శైతాన్ అతని వెంటబడ్డాడు. ఆ విధంగా వారు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل الكلب إن تحمل عليه يلهث أو تتركه يلهث ذلك مثل القوم الذين كذبوا بآياتنا فاقصص القصص لعلهم يتفكرون. మేము కనుక తలుచుకుంటే ఆయాతుల మూలంగా అతనికి ఉన్నతిని ప్రసాదించి ఉండేవారు. కానీ అతను ప్రపంచం పతనం వైపు మొగ్గిపోయాడు, తన మనోవాంఛల వెనుక పరిగెత్తాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్కలా తయారైంది. నువ్వు దాన్ని తరిమినది నాలుకను వెళ్ళబెట్టి రొప్పుతూనే ఉంటుంది, లేక దాని మానాన్ని వదిలిపెట్టినది నాలుకను వెళ్ళబెట్టి రొప్పుతూనే ఉంటుంది. మాయాతులను అసత్యాలుగా చిత్రీకరించే వారి పరిస్థితి కూడా సరిగా ఇదే. కనుక ఓ ప్రవక్త, ఈ నీతి కథలను వారికి వినిపిస్తూ ఉండు, బహుశా వారు చింతన చేస్తారేమో. మా సూచనలు అసత్యాలంటూ తోసిపుచ్చిన వారి ఉపమానం కూడా బహు చెడ్డది. వారు చేతుల తమ స్వయానికి అన్యాయం చేసుకుంటున్నారు. అల్లా ఎవడికి మార్గదర్శకత్వం వహిస్తాడు, వాస్తవానికి అతనే సన్మార్గం పొందుతాడు. మరెవరినైతే ఆయన అపమార్గాన్ని వదిలేస్తాడు, అలాంటి వారే నష్టపోయినవారు. వలఖద్ దరఅనా లిజహన్నమ కసీరన్ మినల్ జిన్ని వల్ ఇన్స్ లహుం ఖులూబున్ లా యఫ్ఖహూన బిహా వలహుం అ'యునున్ లా యబ్సురున బిహా వలహుం ఆదానున్ లా యస్మౌన బిహా ఉలైక కల్ అన్ఆమి బల్ హుం అదల్లు ఉలైక హుముల్ గాఫిలూన్. వాస్తవానికి మేము మానవులు జన్నులలో నుంచి చాలామందిని రక్షణ కోసం పుట్టించాం. వారికి హృదయాలు ఉండకేమి ఉన్నాయి, కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులు ఉన్నాయి, కానీ వాటితో వారు వినరు. వారు పశువులు లాంటి వారు కాదు, వాటికన్నా మరి అధ్వానం. పరధ్యానంలో మునిగినపోయారు అంటే వీరే. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఊహు బిహా వదరుల్ లదీన యల్హిదూన ఫీ అస్మాఇహి సయుజౌన మా కానూ యఅమలూన్. మంచి పేర్లని అల్లాహ్కే చెందుతాయి, కనుక మీరు ఆయన ఆ పేర్లతోనే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రవైఖరిని అవలంబించే వారిని వదిలిపెట్టండి. వారు చేసుకున్నది వారికి లభించి తీరుతుంది. వమన్ ఖలక్నా ఉమ్మతన్ యహదూన బిల్ హఖ్ఖి వబిహి యఅదిలూన్. మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు ఉన్నారు. వారు ప్రజలకు సత్యం వైపు దారి చూపుతారు. సత్యానికి అనుగుణంగానే వారి మధ్య న్యాయ నిర్ణయాలు కైకొంటారు.